ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు. అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన మేష వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. తద్వారా వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. అంటే సకాలంలో మీకు ధనం అనేది చేతికి అందుతుంది. దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. అంటే మించిన ధనం దాచుకోవాలి లేదా అలా డెవలప్ చేయాలంటే కష్టం, కానీ మీ అవసరాలకు మాత్రం ధనం సరిపోతుంది. చేత గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత మిగిలిన గ్రహాలన్నీ కూడా మనం చూస్తే వ్యయంలో శుక్రుడు, వ్యయంలో రవి, జన్మంలో కుజుడు, జన్మంలో బుధుడు. ఏదైనప్పటికీ మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గానే ఉంటాయి. అంచేత అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులు కొంతకాలం స్తబ్దతగా ఉండాలి. వృత్తుల పరంగా ఉన్నవారు ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఈ వారం ఖచ్చితంగా ఉన్నది. వ్యాపార పరంగా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, అలాగే చిన్న చిన్న వృత్తుల వారు వీరందరికీ కూడా యోగించేటువంటి అవకాశం ఉన్నది. మామూలు జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వీటికి సామాన్యమైన వ్యాపారాలకి ఇబ్బంది అయితే లేదు. వీటిల్లో కూడా వార ప్రారంభం కంటే మంగళవారం నుండి శనివారం వరకు అన్ని విధాల వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండడం మంచిది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో బుధవారం నాడు పెసలు దానం చేస్తూ ఉండండి. పెసలు మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి, లేదా ప్రసాద రూపంలో రుచికరంగా తయారు చేసి దేవుడికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి. పెసర పుడుకులను కూడా పంచిపెట్టవచ్చు. ఈ విధంగా మీరు విజయం సాధించగలుగుతారు.